నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడికి ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆర్సీఓ గారు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా తను తీవ్ర ఆవేదన కూడా చెందడం జరుగుతుంది. అసలు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది, అసలు వారి యొక్క సమస్య ఏందో వారిని అడిగి తెలుస్తుందాం. చెప్పండి మేడం, అసలు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది, ఆ సమస్య ఏంటి? నేను నకరేకల్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో గురుకుల సొసైటీలో 15 సంవత్సరాలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాను. కానీ నాకు జనవరి 7వ తారీఖు 2025 రోజున ట్రాన్స్ఫర్ అయినట్టుగా మఠంపల్లికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో నాకంటే జూనియర్ అయి ఉండి ఆమె ఉద్యోగరీత్యా రెగ్యులర్ ఎంప్లాయీస్ రావడం వలన ఆమె ఉద్యోగం కోల్పోయింది. కానీ నా ఉద్యోగం నేను చేసుకునేదాన్ని నా పైన అధికారికంగా ఫైర్ చేసి నన్ను మఠంపల్లి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలా చేయడం వలన నేను అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారిని పర్మిషన్ అడిగి ఇక్కడ జెడ్వా ఆఫీస్ కు వచ్చినాను. వచ్చి మేడంకు చెప్పుకోగానే మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చినాయి, అందువల్ల మీకు చేసినాము అని అన్నారు. తర్వాత జనవరి 9 రోజు మేము మనస్ఫూర్తి అదే జనవరి 9 రోజు మేము ప్రైవేట్ ఉద్యోగస్తులము ఏదో తీసుకుంటున్నాం. అంత దూరం వెళ్ళలేక మానసికంగా బాధపడి మా సార్కు హార్ట్ అటాక్ రావడం జరిగింది. హార్ట్ అటాక్ జరగడం వలన ఒక 2-3 నెలలు అనారోగ్యంతో బాధపడి ఏప్రిల్ 9 రోజు మరణించడం జరిగినది. ఆ తర్వాత మే నెలలో నేను మళ్ళీ జడ్వో మేడం ను కలవడం జరిగింది. చేస్తాము అని. ఇప్పుడు నవంబర్ వచ్చింది, ఇంతవరకు ఇలాంటి స్పందన లేదు. అంటే ఇప్పుడు మీరు డ్యూటీ ఏం చేయట్లేదా, అసలు తీసుకోవట్లేదా డ్యూటీలోకి? ఏమంటారు కలిసి వారిని అడిగితే ఏమంటారు వాళ్ళు? చూస్తాము అంటున్నా. నాకు మఠంపల్లికి రికార్డ్ అసిస్టెంట్ గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేనున్నది జూనియర్ అసిస్టెంట్ గా డిఈఓ. కానీ అంత దూరము నేను వెళ్ళలేను వచ్చే జీతానికి నేనున్న పరిస్థితిలో అని చెప్పడం జరిగింది. చూస్తాము అని వేరే ప్లేస్ చెప్తున్నారు కానీ ఏది ఇవ్వడం లేదు. ఒకవేళ అడిగినా మరి నా ప్లేస్ లో ఇచ్చిన ఆమెను అటు ట్రాన్స్ఫర్ చేసి నా ప్లేస్ నాకు ఇవ్వండి అని నేను కోమటిరెడ్డి గారిని, వేముల వీరేశం గారిని కలవడం జరిగింది. వాళ్ళు స్పందించారు. కానీ అధికారికంగా ఇంత ఎందుకు, ఈ చిరు ఉద్యోగానికి ఇంత ప్రెజర్ ఎందుకు అని నేను జడ్వో మేడం ను సంప్రదించడం జరిగింది. చేస్తాము అని కాలయాపననే జరుగుతుంది. కానీ ఇంతవరకు ఎవరు అసలు ఇబ్బంది ఎవరు పెడుతుంది? జడ్వో మేడం గారు. జడ్వో మేడం గారు. కానీ పాత విద్యారాణి మేడం గారు చేసిండ్రు ఈ పని మొత్తం. ఇక రీసెంట్ గా అరుణ కుమారి మేడం వచ్చిండ్రు. ఆ మేడము చూస్తాను అని అంటున్నారు. కానీ ఫోన్ కూడా రెస్పాండ్ కావడం లేదు ఈ మధ్య. కలెక్టర్ గారిని ఇంతకుముందు ఎప్పుడన్నా కలిసిరా? కలవలేదండి. ఇక ఓపిక నశించింది. మాకు కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. 10 months నుండి ఇద్దరం డ్యూటీ చేసుకునే వాళ్ళం, ఏది లేకుండా అయిపోయింది. దాని వల్ల మేము చాలా మీరు కుటుంబ పోషణ అంతా మీరే? ఇంకా మేమే. పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఇద్దరు పాప ఇంటర్మీడియట్ అయిపోయినది, బాబు డిగ్రీ చదువుతున్నారు. నాకు నా నకరేకల్ ప్లేస్ గానీ లేకపోతే లోకల్లో ఎక్కడైనా నా జాబ్ నాకు ఇచ్చేటట్టు సహకరించగలరు.